ఫ్రెండ్స్, ఈరోజు క్రాస్ లంగా కటింగ్ చూపిస్తున్నానండి. క్రాస్ లంగా కటింగ్లో కూడా 6 ముక్కల లంగా ఉంటుంది కదా, ఆ లంగా కటింగ్ చూపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టోటల్గా లంగా కటింగ్ తర్వాత ఇలా 2 పెద్ద ముక్కలు, తర్వాత ఇలా 4 చిన్న ముక్కలు, బెల్ట్ కోసం తీసుకున్న ముక్కలు, దానిలోనే నాడాకు ఉపయోగించే ముక్కలను తీసుకుంటే లంగా కటింగ్ అయిపోతుంది. ఈ విధంగా మనం లంగాని కట్ చేసుకోవాలి. ముందుగా లంగా కటింగ్ కొరకు మనకి లంగా యొక్క పొడవు, నడుము యొక్క వెడల్పు కావాల్సి ఉంటుంది. ఈ లంగా యొక్క పొడవు కొలుద్దాము. ఈ లంగా 38 ఇంచులు ఉన్నది, నడుము వచ్చేసి 19 ఇంచులు ఉన్నది. మనము లంగాని కట్ చేసుకోవడం కోసం ముందుగా మనకి 2 కొలతలు అవసరం అవుతాయి. ఆ 2 ఏంటంటే నడుము యొక్క పొడవు వచ్చేసేసరికి మనకి 38 ఇంచులు వచ్చింది. అలాగే నెక్స్ట్ నడుము యొక్క వెడల్పు వచ్చేసరికి 19 ఇంచులు, 2 మడతల పైన డబుల్ ఫోల్డ్ మీద 19 ఇంచులు వచ్చింది. అంటే 19 అంటే అది కూడా 38 ఇంచులు అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ముందు మనం పొడవు ఉంది కదా, ఆ పొడవులో 38 ఇంచులు ఉంది కదా, దానిలో పైన బెల్ట్ వేస్తాం కదా, ఆ బెల్ట్ కోసం 2 ఇంచులు తీసివేయాలి. 2 ఇంచులు తీసేస్తే ఎంత వస్తుంది? 36 ఇంచులు పొడవు కావాలి మనకి. 36 ఇంచుల పొడవుతో లంగాని రెడీ చేయాలి. 2 ఇంచుల బెల్ట్ రెడీ చేయాలి. ముందుగా క్లాత్ని డబుల్ ఫోల్డ్ మీద వేసుకుని, ఏమైనా క్రాస్ ఉంటే కొంచెం క్రాస్ తీసేసుకోండి. బెల్ట్ కోసము 2 ఇంచులు పట్టి అనుకున్నాం కదా, 2 ఇలా డబుల్ ఫోల్డ్ వేస్తాం కదా, 2 4 అవుతుంది. మళ్ళీ మనం కుట్లులోకి ఒక 1/2 ఇంచ్ అటు ఇటు 1/2 ఇంచ్ కుట్లులో పెడతాం కదా, మొత్తం 5 ఇంచుల బెల్ట్కి క్లాత్ కావాల్సి ఉంటుంది. సో నేను 5 ఇంచులు తీస్తున్నాను. ఈ 5 ఇంచుల పీస్ వచ్చేసరికి మన నడుము ఎంత ఉంది? 38 ఇంచులు ఉంది. 38 అంటే సగం చేస్తే 19, ఇక్కడ 17 ఇంచులు ఉన్నది. మనకి ఇంకా 2 ఇంచుల క్లాత్ డబుల్ ఫోల్డ్ మీద అవసరం అవుతుంది, ప్లస్ మడతకు కావాల్సి వస్తుంది. దానికోసం ఇంకొక పీస్ కూడా 5 ఇంచుల పీస్ తీసుకుంటాను. అంటే ఈ 17 ఇంచుల ముక్కకి మనం ఏం చేస్తాము, ఇలా 2 ఫోల్డ్స్ మీద ఉన్న ముక్కని తీసుకుని మొత్తం 19 ఇంచులు, ఇది మడత పెట్టి కుట్టడానికి ఒక 1 ఇంచ్ తీసుకుని 20 ఇంచుల పీస్ని కట్ చేసుకుంటాం. ఈ మిగిలిన ముక్కని 3 ముక్కలుగా చేసి ఇలా 3 పీసెస్గా కట్ చేసేసుకుని దాన్ని నాడాగా యూజ్ చేస్తాము. లంగా బెల్ట్కి క్లాత్ తీసుకోగా మిగిలిన క్లాత్ని ఇలా 4 మడతల పైన మడత పెట్టుకోవాలి. క్లాత్ని అంచులు మొత్తం 4 వస్తాయి. 4 ఒక పక్కకు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకుని క్లాత్ని 4 మడతల పైన పెట్టుకోవాలి. దీనికి క్లాత్ వచ్చేసరికేనండి, ఇది పొడవు ఎక్కువ ఉన్న లంగా కదా, 38 ఇంచులు అంటే తన పొడవు ఎక్కువ ఉన్నది కాబట్టి 2.5 మీటర్లు తీసుకుంది. పొడవు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, 35 ఇంచులు అలా ఉన్న వాళ్ళకైతే 2 మీటర్ల పీస్ సరిపోతుంది. లంగాలో మనం క్రాస్ పీసులు తీయడం కోసం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుందండి. మొత్తం మనకు వచ్చేసరికి 38 ఇంచుల నడుము ఉన్నది కదా, ఆ నడుముని మనం ఏం చేయాలంటే, మొత్తం ఇది 4 మడతల మీద 8 ముక్కలు వస్తాయి కదా, అందుకని చెప్పేసి 38/8 వేసి చేయాలి. చేస్తే ఎంత వస్తుంది?
4:30 వస్తుందన్నమాట. 4:30కి మనం కుట్లలోకి వెళ్తుంది కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ని కలపాలి. అంటే దగ్గర దగ్గర 5:15 లేదా 5:30. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది అయితే ఒక చిన్న కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది. సో అందుకని నేనైతే 5:15 తీసుకుంటున్నాను, పెద్ద కుచ్చు రాకుండా. సో ఒకవేళ కొంచెం కూర్చుండి ఖాళీగా కావాలనుకుంటే ఇంకొక 1/2 ఇంచు కూడా కలుపుకొని 5:30 తీసుకుంటే సరిపోతుంది. ఇలా 4 మడతల మీద ఉన్న క్లాత్కి మనం చేసిన క్యాలిక్యులేషన్ ఉంది కదా, 5:15 పెట్టాలి కదా, ఆ మార్కింగ్ ఈ ఫోల్డ్కి ఒక సైడు 5:15 తీసుకోవాలి. 5:15 దగ్గర మార్కింగ్ చేస్తాము. అదేవిధంగా ఇటు సైడు ఇక్కడ చేసాం కదా, ఇటు సైడ్ నుంచి ఇప్పుడు రెండో వైపు అటుపక్క ఇక్కడ చేసాం కదా, రెండో వైపుకి వచ్చేసరికి ఇటుపక్క చేయాల్సి వస్తాం. 5:15 దగ్గర ఇలా మార్క్ చేసాం అంటే క్లాత్కి ఇటు సైడు క్లాత్కి అటు సైడు మార్కింగ్ చేస్తాం. ఈ రెండు మార్కింగ్ని ఈ విధంగా కలుపుకుంటాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన ముక్కలు ఎలా వస్తున్నాయి, ఒక పక్క క్రాస్ వస్తుంది, ఒక పక్క నిలువు వస్తుంది. ఈ క్రాస్ పీస్ వైపు ఇలా మడత పెట్టినప్పుడు మనకి ఇక్కడ కొంచెం క్రాస్ వస్తుంది చూడండి, ఆ క్రాస్ని ఇలా మార్క్ చేసుకోవాలి. క్రాస్ మార్క్ చేసి అది కట్ చేయాలి. ఇటువైపు కూడా ఇలా క్రాస్ వస్తుంది, ఇటువైపు కొంచెం క్రాస్ వస్తుంది, అలాగే ఇటువైపు కూడా కొంచెం క్రాస్ వస్తుంది. ఈ రెండు పీసుల్ని మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన జాయింట్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్ తీసేయడం వల్ల మనం ఇలా పరిచినప్పుడు లంగాని ఇలా కిందకి వంగినట్లు అయిపోకుండా పైకి ఉంటుంది అనమాట. ఈ విధంగా అంబ్రిల్లా షేప్లో వస్తుంది. ఒకసారి క్రాస్ పీసులు అరేంజ్ చేసి చూపిస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు లంగా లెంత్ని కూడా ఒకసారి చెక్ చేసుకున్నామండి. మిగిలిన క్లాత్ని పెట్టుకున్నాం కదా, మనకు కావాల్సిన పొడవు వచ్చేసరికి 36 ఇంచులు. బెల్ట్ తీసేస్తే 36 ఇంచులు కావాలి కదా. సో ఇది ఎంత వచ్చింది, ఇక్కడికి 36 ఇంచులు ఇక్కడికి వచ్చింది. 36 ఇంచులు ప్లస్ ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం కుట్లలో వేసుకుంటాం కదా, 36.5 వస్తుంది. ఈ మిగిలిందంతా ఏం చేస్తామంటే ఇక్కడ ఎంత మిగులుతుంది, అటు ఇటుగా 1.5 ఇంచు దాకా మిగులుతుంది. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కుడతాము. సో మనం కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ ఉంది కదా, ఇలా ఫుల్ పీస్ ఒకటి వస్తుంది. దాని పక్కన చిన్న పీసులు ఉన్నాయి కదా, ఇవి వస్తాయి. వీటిని క్రాస్ పీస్ ఉంది కదా, ఈ క్రాస్ పీస్కి ఇంకొక చిన్న పీస్ క్రాస్ పీస్ని అరేంజ్ చేయాలి. ఈ విధంగా అరేంజ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా మనం లాస్ట్లో క్రాస్ తీయడం వల్ల ఇది మొత్తం షేప్ అంబ్రెల్లా షేప్ లాగా వచ్చింది, కిందకి జారకుండా. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.